వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ ఉదయకాల సమయమందు ప్రవక్తగా మార్చబడిన సమూయేలు గురించి మనము ధ్యానం చేద్దాం. హల్లెలూయా. సమూయేలు గ్రంథంలో నుండి ప్రవక్తగా మార్చబడిన సమూయేలు, అతడు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి ప్రవక్తగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు చిట్ట చివరి న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. సమూయేలు జీవిత చరిత్ర కనుక మనము ధ్యానం చేస్తే అనేకమైన విషయాలు మనము నేర్చుకోగలుగుతాం. సమూయేలు యొక్క జీవితాన్ని మనము ఆలోచన చేస్తే, సమూయేలు యొక్క తల్లిదండ్రులు ఎల్కానా, హన్నా వారి తల్లిదండ్రులుగా ఉన్నారు. హన్నా ఎంతో ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు అనుగ్రహించిన కుమారుడే ఈ సమూయేలు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గోజాడింది తల్లి. దేవా, నాకు ఒక మగ పిల్లవాడిని దయచేయి, నాకు ఒక మగబిడ్డను కనుక ఇస్తే నేను అతనిని సేవకు ఇచ్చేస్తానని చెప్పి ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ బిడ్డే, ఆ బిడ్డకి ఏం పేరు పెట్టింది? ఆమె సమూయేలు అని పేరు పెట్టింది. ఆ సమూయేలును దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రవక్తగా మార్చేశాడు. హల్లెలూయా. ఆమె ఒక తీర్మానము చేసింది. ఏమిటా తీర్మానం అంటే, నాకు ఒక మగబిడ్డని దయచేయి, ఆ మగబిడ్డని దయచేస్తే అతను నీ సేవకు అప్పగించేస్తాను, నీ సేవకు నేను ఇస్తానని చెప్పి తల్లి అయినటువంటి హన్నా ప్రార్థన చేసింది. అన్నాకు దేవుడు సమూయేలు మాత్రమే కాదు, ఇంకా బిడ్డలను ఇచ్చాడండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో తీర్మానం చేసి ప్రార్థనా పూర్వకముగా పొందుకున్న బిడ్డే ఈ సమూయేలు. హల్లెలూయా. ప్రార్థన ద్వారా మనం ఏ బిడ్డనైతే కోరుకుంటామో, ప్రార్థన ద్వారా మనం బిడ్డలను మనము ప్రతిష్ఠిస్తామో, ఏ బిడ్డ కొరకైతే తల్లి నిరంతరము ప్రార్థన చేస్తుందో ఆ బిడ్డలు సామాన్యమైన వారు కావరండి. అర్థమవుతుంది కదా? ఆ బిడ్డలు సామాన్యమైన వారు కావరు. వారు గొప్పవారైపోతారు, వారు ప్రయోజకులైపోతారు, వారు ఉన్నత స్థాయిలో ఉంటారు. ఏ తల్లి అయితే తన బిడ్డ కొరకు దేవుని సన్నిధిలో పెడతాదో వారి బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలాగుంటుందంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. హల్లెలూయా. ప్రార్థనాపూర్వకముగా హన్నా సమూయేలును కన్నది. ఆ సమూయేలును ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రవక్తగా మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, బిడల కొరకు ప్రార్థన చెయ్యాలి. చెప్పండి, ఏం చేయాలి? బిడల కొరకు ప్రార్థన చెయ్యాలి. బిడలను ప్రార్థనాపూర్వకంగా పెంచాలి. ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడైతే మనం బిడలను పెంచుతామో వారి భవిష్యత్తు ఒక అద్భుతమైన రీతిగా మలచబడుతుంది. హల్లెలూయా. అద్భుతమైన రీతిగా వారి భవిష్యత్తు తీర్చిదిద్దబడతా. మనం ఏం చేస్తామంటే, పిల్లలు ఉన్నప్పుడు ప్రార్థన చేయడం మానేస్తాం అన్నట్టు. మన బిడ్డల కొరకు పిల్లలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడము మానేస్తూ ఉంటాం. హల్లెలూయా. సమూయేలుని తల్లి ఏం చేసింది చెప్పండి? ప్రతిష్ఠించింది. ఏం చెప్తున్నాను? చిన్ననాటి నుండి కూడా బిడ్డల కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. చాలామంది తల్లిదండ్రులు వారు ఏం చేస్తారంటే పెద్దయ్యాక చేస్తూ ఉంటారు. 1వ తరగతి కొరకు ప్రార్థన చేయరు, 2వ తరగతిలో చేయరు, 4వ తరగతిలో చేయరు, 5వ తరగతిలో, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి చేయరు. ఎప్పుడు చేస్తారు చెప్పండి? 10వ తరగతి వచ్చాక దేవుడు పాస్ అయిపోవాలి, మా ఊడు పాస్ అయిపోవాలంటే 1 నుంచి 9 వరకు తరగతులు లేని జ్ఞానం ఒకే రోజు అక్కడి నుంచి వస్తుంది. అర్థమవుతుంది నేను చెప్పింది మీకు? బిడల జ్ఞానము కొరకు, భవిష్యత్తు కొరకు ఎప్పటి నుంచి ప్రార్థన చేయాలి? మనము బిడలు ఇచ్చినప్పటి నుంచి ప్రార్థన చేయాలి. వాళ్ళు LKG కొరకు ప్రార్థన చేయాలి. చిన్నపిల్లడు కదండి, ఇప్పుడు ఎందుకండి, అప్పుడు చూస్తాంలేండి, పెద్దయ్యాక చూస్తాంలేండి. ఇది భక్తులకు ఉండవలసిన లక్షణము కానే కాదు. భక్తులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే బిడలను బాల్యం నుండి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ మీలో ఒకవేళ మేము మధ్యలో వచ్చామండి, యేసు ప్రభు నమ్ముకున్నాము, మాకు అవకాశం లేదు అని అంటే నేనంటాను, మీ మనవల కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీ సంతానము కొరకు ప్రార్థన చేయండి. అయ్యా, మాకు చిన్నప్పటి నుంచి మా పిల్లల కొరకు, నిన్ను కొరకు ప్రార్థన చేసే అవకాశం మాకు లేదు, మేము మధ్యలో యేసు ప్రభు నమ్ముకున్నాము, ఇప్పుడు మేమేమి చేయలేము అని మీరు అనుకోవచ్చు. అయితే
మీరు నెక్స్ట్ జనరేషన్ కొరకు మీరు ప్రార్థన చేయుదురుగాక. రాబోతున్న తరాల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థనాపూర్వకముగా కనుక మీ బిడ్డలను దేవుని చేతికి అప్పగిస్తే, ప్రార్థనాపూర్వకంగా మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేస్తే వారు ప్రయోజకులు అవుతారు. వారు ఏలుబడి చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఏలుబడి చేస్తారు. ప్రార్థన కనుక మీ జీవితాల్లో, మీ బిడ్డల జీవితాల్లో లేదనుకోండి, వారు ఏలుబడి చేయలేరు. వారు బానిసలుగా మారిపోతారు. హల్లెలూయా. వారు లోకంలో నిష్ప్రయోజకులుగా మార్చబడతారు. ఉపయోగం లేని వ్యక్తులుగా మార్చబడతారు. వారు సమాజానికి ఉపయోగం ఉండరు, కుటుంబానికి ఉపయోగం ఉండరు, తల్లిదండ్రులకి ఉపయోగం ఉండరు, పెళ్లి చేసుకున్న ఆవిడికి ఉపయోగంగా ఉండరు, కన్నా బిడ్డలకి కూడా ఉపయోగంగా ఉండరు. వారు ఏమైపోతారంటే నిష్ప్రయోజకులు అయిపోతారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తానంటే, హన్న తన బిడ్డ కొరకు ప్రార్థన చేసింది, ప్రార్థనాపూర్వకముగా దేవునికి ప్రతిష్ఠించింది. దేవా, నీవిచ్చిన బిడ్డ కనుక ఈ బిడ్డ నీ కొరకు పెంచుతానని ఒక తీర్మానం చేసుకుంది. నీవిచ్చిన బిడ్డ కనుక ఈ బిడ్డ నేను ప్రయోజనకరమైన స్థితిలో చూడాలనుకుంటున్నా. మీ బిడ్డల కొరకు మీరు ఎంతమంది కలలు కంటున్నారు చెప్పండి? కలలా పాడా? మీకోసం మీరు ఆలోచించుకోవడమే చెప్పండి. మీ పిల్లల కోసం మీరు కలలు కంటున్నారా? మీ పిల్లల కోసం ఏం కలలు కంటున్నారు మీరు? మీ బిడ్డల భవిష్యత్తు కొరకు ఎలాగుండాలని తీర్మానాలు చేస్తున్నారు మీరు? ఎంతసేపు మీ పనులే, ఎంతసేపు మీ అవసరతలే, ఎంతసేపు ఏమి వండుకున్నామా, ఏమి తిన్నామా, ఏమి కట్టుకున్నామా? మీ బిడ్డల భవిష్యత్తు కొరకు ఏదైనా ఊహ ఉందా మీకు? మీ బిడ్డలు పెరిగి పెద్దవారయ్యాక ఎలాగో చూడాలని మీరు ఆలోచన చేస్తున్నారు, ఆశపడుతున్నారు. అసలు మీ బిడ్డల భవిష్యత్తు గురించిన ఆశ మీకుందా? ఆలోచన చేయవలసిన వారుగా మనం ఉన్నాము. హల్లెలూయా. బిడ్డల గురించి కనుక మీకు ఆశ లేదనుకోండి, ఆసక్తి లేదనుకోండి, మీ బిడ్డలు ఆశీర్వదించబడము అసాధ్యము. హల్లెలూయా. నేటి దినాల్లో తల్లిదండ్రుల పరిస్థితులు గమనిస్తూ ఉంటే వారికి బిడ్డల గురించిన ఆశలు కానీ ఆలోచనలు కానీ ఏమీ లేవండి. ఏమి కూడా చెప్పండి లేవు. అయితే అటు, లేకపోతే చదువుతాడు, లేకపోతే ఏం చేస్తాం? ఏ పనికో పెట్టేద్దాం. చదువుతాం, లేకపోతే ఏ అయ్యకో చూసి చెప్పండి, ఏ అయ్యనో చూసి చెప్పాలి, ఏదో ఒక అయ్యని చూసి ఏం చేస్తాం? ఆడి మీద ఆడేస్తాం, ఇంకా ఆడు చస్తాడు, ఇంకా ఆడి మీద ఆడేస్తూ ఉంటాం. ప్రయోజకులు అవ్వాలంటే మీ బిడ్డల కొరకు మీరు ఏం కలిగి ఉండాలి చెప్పండి? చెప్పాలి. మీ బిడ్డల కొరకు మీరు ఏం కలిగి ఉండాలి? వారి భవిష్యత్తు గురించిన ఆలోచనలు కలిగి ఉండాలి. హల్లెలూయా. వారి భవిష్యత్తు గురించిన ఆలోచనలు, ప్రణాళికలు కనుక మీరు కలిగి ఉన్నారనుకోండి, మీ బిడ్డల కొరకు మీరు గొప్ప గొప్ప పనులు చేయగలుగుతారు. హల్లెలూయా. మీ బిడ్డల కొరకు మీరు టయాన్ని కేటాయించగలుగుతారు. ఇంకొక ప్రశ్న వేస్తాను. మీ పిల్లలతో ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు రోజుని? ఈరోజు చాలామంది అక్కడేం జరిగింది చెప్పండి, ఎక్కడేం జరిగింది, వాళ్ళింట్లో గొడవ ఏంటి, వీళ్ళింట్లో గొడవ ఏంటి, ఆ లూస్ ఏంటి, ఈ లూస్ ఏంటి అని పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇంకా పిల్లలు రేపటి నుంచి ఏం డ్యూటీగా పెట్టుకుంటారంటే ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే వాళ్ళకి చెప్పాలి పని అన్నట్టు. ఎవరింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఒక వయసు వచ్చినప్పటికి ఏం చేస్తారంటే మీకు చాడీలు మోసి ఏం చేస్తారంటే మీకు మీ పక్కింటి యుద్ధాలు తీసుకొస్తూ ఉంటారు. మీకు మీ బంధువులకి చెప్పండి యుద్ధాలు తీసుకొస్తారు. మీకు మీ స్నేహితుల మధ్య మనస్పర్ధలు తీసుకొస్తాం. అనవసరమైన మాటలు కూడా నేర్పేవారుగా మన బిడ్డలకి మనము ఉండడే చెప్పాలి, ఉండకూడదు. హల్లెలూయా. ఈరోజు వయసుకు మించిన మాటలు కూడా బిడ్డలకు నేర్పిస్తూ ఉన్నారు. వారి వయసుకు మించిన మాటలు, వారి నోట రాకూడని మాటలు, వారు చెప్పకూడని విషయాలు, చెప్పకూడని సంగతులు కూడా ఎవరు ప్రోత్సహిస్తున్నారు చెప్పండి? తల్లిదండ్రులే ప్రోత్సహిస్తూ ఉన్నారు. వింటూ ఉన్నారు, చక్క కూర్చొని పెట్టుకుని అవన్నీ వింటూ ఉన్నారు. అవి ఎంత మాత్రము మంచిది కానే కాదు. హల్లెలూయా. మీ బిడ్డలతో మీరు మాట్లాడాలి, రోజు మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలి, వారి దినచర్య అడిగి తెలుసుకోవాలి, వారి స్నేహితులు ఎవరో అడిగి తెలుసుకోవాలి, వారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అడిగి తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయాలి చెప్పండి? మీరు అడిగి తెలుసుకోవాలి. వారి మనస్తత్వం ఏంటో గ్రహించాలి. వారు ఈరోజు స్కూల్లో ఏం చేశారో అడిగి తెలుసుకోవాలి. ఎవరితో స్నేహం చేశారో, ఎక్కడెక్కడికి వెళ్ళారో అడగాలి.
అడగకపోతే చెప్పండి, వారికి మీకు మధ్యన బాండింగ్ ఉండదు. అడిగి తెలుసుకోవాలి, వాళ్ళ అవసరతలు ఏంటి అడిగి తెలుసుకోవాలి, వారితో ప్రేమగా మాట్లాడాలి. ప్రేమగా చెప్పండి మాట్లాడే అనుభవాలు మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఒక మంచి బిడలుగా మన బిడలు రాబోయే దినాల్లో ఏమండి సమూయేలు వంటి ప్రవక్తలుగా వారు మార్చబడాలంటే హన్నా వలె మన బిడల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారిగా మనం ఉన్నాము. హల్లెలూయా. హన్నా తన జీవితంలో సమూయేలుని దేవునికి ప్రతిష్ఠించి చూడండి, అదే మొదటి సమూయేలు గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 28వ వచనాన్ని కనుక మీరు చదివితే, హన్నా తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అతని దేవుని సన్నిధికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటి అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చాలండి. హల్లెలూయా. హన్నా తాను చేసిన తీర్మానాన్ని బట్టి, నిర్ణయాన్ని బట్టి ఏం చేసింది చెప్పండి? బిడ్డను తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టేసిందంట. చెప్పాలి, దేవుని సన్నిధిలో విడిచిపెట్టి. దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలు, మన బిడ్డలు ఎవరు ఇచ్చిన వాళ్ళు చెప్పండి? మనకి దేవుడిచ్చిన బిడ్డలు. దేవుడిచ్చిన బిడ్డల్ని మనం ఎక్కడికి తీసుకురావాలంటే దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. దేవుని సన్నిధిలో బిడలను ప్రతిష్ఠించాలి. లోకస్తుల వలె మన బిడల్ని మనం గాలికి విడిచిపెట్టకూడదు, లోకానికి అప్పగించకూడదు. లోకస్తుల వలె మన బిడలను మనము సమాజానికి వదిలేయకూడదు. ఊరి కోసమే కన్నామా అన్నట్టుగా ఊరి మీద చెప్పండి మన బిడల్ని చెప్పాలి విడిచిపెట్టకూడదు. నా ప్రసంగాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మన బిడల్ని లోకానికి మనం అప్పగించకూడదు. ప్రయోజకులుగా చేయబడాలంటే గుర్తుపెట్టుకోండి, మన బిడ్డలు ప్రయోజకులుగా చేయబడాలంటే కొన్ని లోకానికి అప్పగించకూడదు. అన్నిటికంటే గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? మీ బిడ్డలే. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, బిడలు ఆయన అనుగ్రహించు స్వాస్యము. స్వాస్యము ఏంటనంటే ఆస్తి. ఆస్తిని మనం ఏం చేసుకున్నాం చెప్పండి? మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఎక్కడ పాడేస్తారు అవి చెప్పండి? హాల్లో పెడతారా? మీ బంగారు ఆభరణాలు ఉన్నాయనుకోండి, ఎక్కడ దాస్తారు అవి? సీక్రెట్ లాకర్లో దాస్తారు. కొంతమందికి ఎంత శ్రద్ధో, ఆ బట్టలో చుట్టి ఈ బట్టలో చుట్టి, ఆ బట్ట కిందటి ఈ బట్ట కిందటి, సాయంత్రం పనికి వెళ్ళి రాగానే ఇంకా మనసుకి ఏమన్నా చెప్పండి, రోజు చూసుకోవాలి. రోజు చూసుకుని తడిమే ఉన్నాయి ఓకే, మళ్ళీ సాయంత్రం రాగానే ఏం చేయాలి చెప్పండి? అక్కడ కానీ కనపడలేదంటే మన గుండె చెప్పండి. అంతే శ్రద్ధగా మీ బిడ్డలను కూడా చూడాలంటాను నేను. నా ప్రసంగం అది. మీ బంగారం ఎక్కడైనా దాచినప్పుడు, మీ బంగారం ఇంట్లో పెట్టినప్పుడు ఎన్నిసార్లు వెతుకుతారో. బయటికి వెళ్ళినప్పుడు చూస్తారు, లోపలికి వచ్చినప్పుడు చూసుకుంటారు, ఎక్కడికి ఊరు వెళ్ళినప్పుడు చూసుకుంటారు, నేను పెట్టిన వస్తువు అక్కడ ఉందా లేదా అని చెప్పి. అలాగే మన బిడ్డల్ని కూడా చూడాలి. పొద్దున్న చూడాలి చెప్పండి, సాయంత్రము కూడా వాళ్ళే ఉంటారులే, ఎక్కడో దిక్కున ఉంటారులే, ఏదో పని చేసుకుంటారులే అనుకోకూడదు. బంగారము మనం ఎంత శ్రద్ధగా దాన్ని మనం భద్రపరుస్తున్నామో, బంగారాన్ని ఎంత శ్రద్ధగా మనము దాస్తూ ఉన్నామో, మన ఆభరణాలను ఎంత శ్రద్ధగా మనం చూసుకుంటున్నామో గుర్తుపెట్టుకోండి. మన ఆభరణాలు అంటే ఎంత శ్రద్ధో మనకి. మరి బిడ్డలు ఏడలే చెప్పండి, బిడ్డలు ఏడలే. ఆభరణాల కంటే బిడ్డలు గొప్పవారు కాదా? ఆభరణం పోతే మళ్ళా కొనుక్కోవచ్చు, ఆభరణాలు దొంగిలించబడితే మరలా సంపాదించుకోవచ్చు, ఆభరణాలు లేకపోతే ఒక పోగొట్టుకుంటే మన బ్రతుకు దినములో ఏదో ఒక రోజు ఆభరణాలు తిరిగి మనం మరలా ధరించగలుగుతాం. బిడ్డల భవిష్యత్తు గనక పాడవుతే, బిడలు గనక మార్గము తప్పితే, బిడలు గనక త్రోవ తప్పిపోతే, త్రొట్టిల్లిపోతే జాగ్రత్త. జీవితాంతము వారి కొడుకు ఏమవలసత చెప్పండి, ఏడవలసిన సందర్భాలు తల్లిదండ్రులకు కలుగుతాయి చెప్పండి. ఫస్ట్ ఎవరు కలుగుతాయి? తల్లిదండ్రులు కలుగుతాయి. రెండవదిగా మగపిల్లడైతే కట్టుకున్న చెప్పలే భార్య ఏడుస్తుంది. ఒకవేళ ఆడపిల్ల అయితే కట్టుకున్న భర్త ఏడుస్తాడు. వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఒక భవిష్యత్తు పాడైంది అనుకోండి, దాన్ని తిరిగి మనం సరి చేయలేం.
ఒక భవిష్యత్తు కనుక త్రొట్టిల్లిందనుకోండి, ఒక భవిష్యత్తు కనుక మార్గము తప్పిందనుకోండి, దాన్ని మరలా మార్గంలో పెట్టాలంటే చాలా కష్టపడాలి. ఆభరణాలు పోతే మరలా సంపాదించుకోవచ్చు, ఆస్తులు పోతే మరలా సమకూర్చుకోవచ్చు. కానీ బిడ్డల భవిష్యత్తు కనుక పాడైతే, వారి మార్గాలు కనుక వేరైపోతే, వారి ఆలోచనలు కనుక వేరైపోతే మరలా లైన్లోకి తీసుకురావడము చెప్పండి చాలా కష్టమనే సత్యాన్ని ఈరోజు మీరు గమనించాలి. హల్లెలూయా. వస్తువుల కంటే, ఆభరణాల కంటే, ఆస్తుల కంటే విలువైన వారు దేవుడిచ్చిన బిడ్డలని చెప్పి వారిని దేవునికి ప్రతిష్ఠించాలి. హన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చక్కని కుమారుని ఇచ్చాడండి. రాక ఇచ్చిన కుమారుడు, లేక ఇచ్చిన కుమారుడు అని చెప్పి గారం పెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకోలేదండి హన్నా. అర్థమైంది కదా మీకు? లేక పుట్టిన కుమారుడు కదా అని గారం పెట్టి నెత్తి మీద కూర్చోబెట్టుకోలేదు హన్నా. లేక పెట్టిన కుమారుడు కదా అని చెప్పి నువ్వేంది ఏదో చేసుకోరా, నువ్వు ఆడిందే పాట, నువ్వు పాడిందే పాట, నీకు ఎదురే లేదని చెప్పి గాలికి విడిచిపెట్టలేదండి. కొంతమంది తల్లిదండ్రులు ఆడికి ఎంత స్వేచ్ఛ ఇస్తారో ఆడికి. ఆడు ఎంత ఉంటాడు చెప్పండి? ఆడింతే ఉంటాడు. ఆడికి ఏ భయం చెప్పరు, భక్తి చెప్పరు. ఆడు ఏం కావాలో చేస్తాడు. ఆడు ఎక్కడికి వెళ్ళాలంటే చెప్పండి అక్కడ పోతాడు. ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. భయం చెప్పరు. కొంతమంది చెప్తాను కదా, నాకు చెప్పాను కదా, మగ పిల్లలంటే అదొక చెప్పాలి. ఆడికేంటమ్మా ఎవరంట మగోడు. విద్యాబుద్ధులు నేర్పరు, గౌరవ మర్యాదలు నేర్పరు. హన్నా అలా చేయలేదండి. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. సమూయేలు ప్రవక్త అయ్యాడంటే, రాజులను అభిషేకించేవాడయ్యాడంటే, హన్నాకి లేక కుమారుడు పుట్టాడు. దుఃఖపడి ఏడ్చి ప్రార్థిస్తే కుమారుడు పుట్టాడు. కాబట్టి వాడు ఆడిందే ఆట, పాడిందే పాట, వాడు చేసిందే శాసనం అనేమి గాలికి చెప్పండి విడిచిపెట్టలేదు. వాడిని తీసుకొచ్చి ఎక్కడికి వచ్చి చెప్పండి. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి తీసుకువచ్చింది. హల్లెలూయా. దేవుని సన్నిధికి తీసుకువచ్చింది. దేవుని సన్నిధిలో అతని భవిష్యత్తును దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించింది. ఈ బిడ్డ దేవుని కొరకే ఎదగాలి. హల్లెలూయా. ఈ బిడ్డ దేవుని పని చేయాలి, ఈ బిడ్డ దేవుని సన్నిధిలోనే ఉండాలని చెప్పి ఒక తీర్మానము చేసింది. మనం పెట్టినట్లుగా అడ్డమైన గారాలేమి కూడా చెప్పాలి పెట్టలేదు. లేక కానీ పుట్టాడు అనుకోండి, మనకి ఏం చేస్తాం? మనమైతేనే ఎంత గారం పెట్టేస్తాము. ఆ గారం ఏమవుతుందంటే రేపు పొద్దునాడు పెరిగి పెద్దగా వెళ్ళి బాధ చేస్తూ ఉంటాడు, పొడి చేస్తూ ఉంటాడు, పొడి చేస్తూ ఉంటాడు, ఈడు సవతలకి గెంటేస్తూ ఉంటాడు. అప్పుడు వస్తారు పాస్టర్ గారి దగ్గర, పాస్టర్ గారు ప్రార్థించాను బాబు, మా ఓడు చెప్పండి, మా ఓడు చెప్తలేదు మీరు ఎవరు కూడా, మా ఓడు మా మాట వింటలేదండి బాబు, మమ్మల్ని బాధ చేస్తున్నాడు, మమ్మల్ని ఇంట్లో వచ్చి చెప్పాలి, మమ్మల్ని ఇంట్లో వచ్చి వెళ్ళిపోమంటాడు బాబు. ఇప్పుడు మాకు ఎక్కడ ఉండాలి? మాకు అర్థమా అవతలేదండి. బిడ్డలు మనం పెంచుకున్నాం, మన బిడ్డలు మన రక్తం, ప్రేమ ఉండదు అనుకుంటున్నారా? చెప్పాలి, ఆ ప్రేమ అమితమైపోకూడదు. ఆ ప్రేమ వారిని మార్గాన్ని తప్పే స్థితిలోనికి తీసుకువెళ్ళకూడదు. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. లేక పుట్టిన కుమారుడు ఎన్నో దినాలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి కన్నీరు కార్చి వేదన పడి దేవుని అడిగితే దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. ఇప్పుడు ఆ బిడ్డను అల్లారే ముద్దుగా పెంచుతూ ఉంది. అంత మాత్రమే కాదు, దైవ భయముతో పెంచుతూ ఉంది. పాలు విడిచే వరకు తన దగ్గర పెట్టుకుంది. పాలు విడిచే సమయం వచ్చినప్పుడు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టింది చెప్పండి? దేవుని సన్నిధిలో కూర్చోబెట్టేసింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలబెట్టింది. దేవుడిచ్చిన బహుమానాన్ని, దేవుడిచ్చిన స్వాస్యాన్ని మరలా ఆయన సన్నిధికి తీసుకువచ్చింది. ఈరోజు ప్రేమించి దేవుడు మనల్ని బిడలుగా ఇస్తే ఆ బిడలను మనం ఎలాగో పెంచుతున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాం. హల్లెలూయా. ప్రేమించి దేవుడు మనల్ని బిడలిస్తే ఆ బిడల్ని ఎంతవరకు బాధ్యత కలిగి పెంచుతూ ఉన్నాం. దేవుని బిడలుగా లోకస్తులు కూడా మనకు అనవసరం, ఆయన సన్నిధి ఎదుగుతున్నారు. మీరు బాధ్యత లేని తల్లిదండ్రులుగా ఉండకుందురుగాక. అందరూ చెప్పాలి, బాధ్యత లేని తల్లిదండ్రులుగా ఉండకుందురుగాక. మీ బిడల కొరకు మీరు కలలు కందురుగాక. మీ బిడల భవిష్యత్తు కొరకు చక్కని ప్రణాళికలు మీరు వేయుదురుగాక. మీ బిడలు మీరు సన్మార్గంలో నడిపించుదురుగాక. చిన్ననాటి వరకు మంచి చెడులు నేర్పించుదురుగాక. నేర్పించాలి. నేర్పించకపోతే వాళ్ళకే చెప్పాలి,
నేర్పించకపోతే వాళ్ళకి తెలియదు. నేర్పించాలి. తల్లి నేర్పించింది కనుక ఆ సమూయేలు దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తున్నాడు చూడనప్పటికీ 8వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. సంతోషం చెప్దాం హల్లెలూయా. అక్కడే దేవునికి మ్రొక్కాడంటండి. అక్కడ మంచి మాట రాయబడి ఉంది. అతడు కూడా యెహోవాకు ఏం చేశాడు చెప్పండి? మ్రొక్కాడండి. హల్లెలూయా. అది తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించవలసినది. అది తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించవలసిన విధేంటో తెలుసా? నీతో పాటు నీ బిడ్డలు కూడా దేవునికి మ్రొక్కే అనుభవంలో ఉండాలి. దైవ భయం లేని పిల్లలుగా ఉండకూడదు. దైవ భయం లేని సంతానముగా మన సంతానాలు ఉండడానికి వీర్లేదు. మీ గర్భాన్ని జన్మించిన ఏ ఒక్కడు కూడా భ్రష్టుడైపోవడానికి వీర్లేదు, వ్యసనపరుడైపోవడానికి వీర్లేదు, వారు వీధుల పాలైపోవడానికి వీర్లేదు. చాలామంది పిల్లలు దేవుని నమ్ముకున్న వాళ్ళ కుటుంబాల్లోంచే ఈరోజు భ్రష్టులు తయారవుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? హన్నా వలె దేవునికి సరిగ్గా ప్రతిష్ఠించని తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు నేటి దినాల్లో. అమ్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది, వీడేం చేస్తాడు చెప్పాలి? అమ్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఏడుతూ ఉంటుంది, వీడేం చేస్తాడు చెప్పండి? ఇదిలంట చెప్పండి అమ్మ. అలా చూస్తున్నారు, మీకు తెలియదు ఏం చెప్తారు వాక్యం, తెలిసిన వాక్యాలు అన్నీ కూడా. వీడేం చేస్తాడు? ఇదిలంట తిరుగుతూ ఉంటాడు. అమ్మేమో ఉపాస ప్రార్థనకి వెళ్తుంది, వీడేమో సెంటర్లో కూర్చుని ఏం చేస్తాడు? సర్కిల్ ఫాలోవర్స్ ఇప్పుడు అంతా ఏంటి చెప్పాలి? ఫాలోవర్ ఏం ఫాలోవర్ అంటే మనం చెప్పాను కదా, ఒక కేక్ కట్ చేయంతారు సాయంత్రం 150 రూపాయలు ఎట్టి, ఆ మరుసటి రోజు 12 మంది వస్తారు, అందరికీ బిర్యానీ ఇప్పించాలాడు. తలకు 100 రూపాయలు వేసి నువ్వు ఫ్లెక్స్ కడతారు, మళ్ళీ ఆ మరుసటి రోజు అందరికీ ఏమి ఇప్పించాలి? ఇతను బిర్యానీ, మందు అయితే మందు, డ్రింకులు అయితే డ్రింకులు, రెస్టారెంట్లు, బీచ్లు. దైవ కృప ఉంటే ఇంటికి వస్తారు, లేదా బీచ్లో కొట్టిపోయేవాళ్ళు కొంతమంది. అవునా కదండి? ఎంతమంది చూడలేదు మనం? దేవుని కృప ఉంటే మీ ప్రార్థన ఫలితే దేవుని పిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారు, లేకపోతే యాక్సిడెంట్లు అయిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ లోకంలో, భ్రష్టులు అయిపోతున్న సమాజంలో. అయితే జాగ్రత్త, మీరు సమర్పణ కలిగిన వారుగా ఉందురుగాక. మీ బిడ్డలు ఇంకా భ్రష్టులు అవ్వడానికి వీరలేదు. హల్లెలూయా. ఒకప్పుడు మీ సంతానాలు ఎలాగున్నాయో నాకు తెలియదు, ఇప్పుడు మీరు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారు కనుక, వాక్యమనే నీటి వారన నాటబడుతున్నారు కనుక, మీరు ఫలించే వృక్షాల వలె, మీ బిడ్డలు ఫలాలు కలిగిన చెట్ల వలె వారు నివసించాలంటే వారు కూడా మీతో పాటు దేవుని మ్రొక్కుదురుగాక. అందరూ చెప్పాలి, దేవుని మ్రొక్కుదురుగాక, దేవుని ఎదుట సాష్టాంగపడుదురుగాక, దేవుని సన్నిధిలో మోకరించుదురుగాక. మోకరించే అనుభవాలు బిడ్డలకు నేర్పించాలి. హన్నా నేర్పించింది. లేక పుట్టినా సరే, లేక పుట్టినా సరే ఎంతో ప్రేమించింది, ఎంతో అతను అభిమానించింది. ఎంతగా అతన్ని ప్రేమించిందంటే సంవత్సరానికి ఒకసారి ఏమండి సమూయేలుకు ఒక అంగీ కుట్టుకొని వచ్చింది మందిరానికి. కలలుగా అంది, నా కొడుకు యాజకుడు అవ్వాలి, నా కొడుకు ప్రవక్త అవ్వాలి, నా కొడుకు దేవుని మందిరంలో ప్రతిష్ఠించబడిన వాడిగా ఉండాలి, నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి, నా బిడ్డలు సన్మార్గంలో ఉండాలి, నా బిడ్డలు నాకు వలె ఉండడానికి వీరలేదు, వారు దేవుని కృపను పొందుకుని అత్యధికమైన దేవుని సహాయముతో వారు వర్ధిల్లాలని తల్లి కలలుగా అందండి. చిన్ననాటి నుండి కూడా సమూయేలుకి అంగీలు కుట్టించిందంట. అంగీ ఎవరు వేసుకుంటారంటే యాజకులు వేసుకుంటారు. కానీ తల్లి ఆశ నా కొడుకుని యాజకుడిగా చూడాలి. ప్రతి సంవత్సరము కూడా అతని కొరకు అంగీలు కుట్టించేది, నేర్పించింది, క్రమాన్ని నేర్పించింది. ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు చెప్పండి? తన దేవుడైన యెహోవాకు మ్రొక్కుతా ఉన్నాడు. హల్లెలూయా. సాగిల పడతా ఉన్నాడు, సాష్టాంగ పడతా ఉన్నాడు, మోకరిస్తూ ఉన్నాడు. ఈరోజు మీ బిడ్డలు మీతో కనుక మోకరించే స్థితిలో లేకపోతే జాగ్రత్త, వారికి ప్రార్థన నేర్పుదురుగాక, వారికి దేవుని ఎదుట సాష్టాంగపడడం నేర్పుదురుగాక, దాన్ని దేవుని సన్నిధిలో దేవునికి వారిని అప్పగించుదురుగాక. అలాగ కనుక చేయకపోతే మీ బిడ్డల భవిష్యత్తు మీరే పాడు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త, ఆలోచన చేయాలని నేను మనం చేస్తూ ఉన్నాను. సమూయేలు ప్రవక్త అవడానికి రెండవ కారణం, మొట్టమొదటి కారణం ఏం చెప్పాను? అతడు దేవుని ఎదుట మ్రొక్కాడు, మోకరించి సాష్టాంగ నమస్కారం చేశాడు. రెండవదిగా అదే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. అదే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుదాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచుండగను యెహోవా దయందును మనుష్యుల దయందును
వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట పెద్దవాడైన సమూయేలు కాదు. ఎవరంట చెప్పాలి? ఎవరంటే చెప్పండి? బాలుడైన సమూయేలు. బాలుడంటే చెప్పాలి అందరూ కూడా, చిన్నపిల్ల. అతడు చిన్న వయసులో ఉండగానే ఎవరి దయలో ఒదుగుతున్నాడంట? దేవుని దయలో ఒదుగుతూ ఉన్నాడు, మనుష్యుల దయలో ఎదుగుతూ ఉన్నాడు. దేవుని దయలో వర్ధిల్లుతున్నాడు, మనుష్యుల దయలో కూడా వర్ధిల్లుతున్నాడు. దేవుని దయ పొందుకుంటున్న మనము, క్రైస్తవ సమాజముగా ఉన్న మనము మనుష్యుల దయను కూడా పొందుకోవాలి. చెప్పండి, ఎవరెవరి దయ కావాలి మనకి? దేవుడి దయ కావాలి చెప్పాలి. రెండోది ఎవరి దయ కావాలి చెప్పండి? మనుష్యుల దయను కూడా మనము పొందుకోవాలి. హల్లెలూయా. బాలుడైన సమూయేలు దగ్గర తల్లి లేదు, బాలుడైన సమూయేలు దగ్గర తండ్రి లేడు. బాలుడైన సమూయేలు చిన్ననాటే దేవుని మందిరంలో విడవబడ్డాడు. అయితే అతనికి ఎంత జ్ఞానం ఉందంటే అతడు దేవుని దయ పొందుకోవడం మాత్రమే కాదు, మనుష్యుల దయ కూడా పొందుకుంటున్నాడు. అర్థమైంది కదా మీకు? వాళ్ళ అమ్మ ఉంది అక్కడ ఆడి దగ్గర చెప్పాలి. వాళ్ళ నాన్న ఉన్నాడా? లేడు. అతను ఇంకా బాలుడిగానే ఉన్నాడు. కానీ అతను దేవుడి దయ పొందుకోవడం మాత్రమే కాదండి, మనుష్యుల దయను కూడా పొందుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని కృపలో వర్ధిల్లుతున్నామంటే సరిపోదు, మన బిడ్డలు మనుష్యుల దయను కూడా పొందుకోవాలి. హల్లెలూయా. మనుష్యుల ప్రేమను కూడా పొందుకోవాలి. హల్లెలూయా. మనుషులు మనల్ని హత్తుకోవాలి. హత్తుకోవాలంటే మన బిహేవియర్ చెప్పండి, మన బిహేవియర్ ఎలాగ ఉండాలి? బాగోవాలి. మన పిల్లలు అందరూ ప్రేమించాలంటే వాళ్ళ మాట కూడా చెప్పాలి, అందరూ కూడా వాళ్ళ మాట బాగోవాలి, వాళ్ళ పలకరింపు బాగోవాలి, వాళ్ళ నడక బాగోవాలి. నేర్పించాలి. మనుషుల దయ మన బిడ్డల మీదకి దిగి రావాలంటే నేర్పించాలండి. నేర్పించకపోతే మన బిడ్డలకి ఏమి కూడా తెలియదు. ఎవరితో ఎలాగూ మాట్లాడాలో కూడా ఏం చేయాలి చెప్పండి? మన బిడ్డలకు మనము చెప్పాలి, అందరూ కూడా ఏం చేయాలి? మనము నేర్పించాలి. పిల్లలే చాలాసార్లు పిల్లలా మాట్లాడరండి, వయసుకి మించిన మాటలు. అప్పుడు మనుషుల దయ మన పిల్లల మీద వస్తుంది అనుకున్నారా? చెప్పాలి, చెప్తారా? మీరు ఎవరు కూడా వస్తుంది అనుకున్నారా? మృదువైన మాట తీరు మన బిడ్డలకి మనము నేర్పుదుము గాక. అందరూ చెప్పాలి, మృదువైన మాట తీరు. అందరూ చెప్పండి, ఏ మాట తీరు? మృదువైన మాట తీరు, మృదువైన పలకరింపు. అందరూ చెప్పండి, ఏం పలకరింపు అది? మృదువైన పలకరింపు. అదే మనకి సన్మానాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. అదే మనకి గౌరవాన్ని తీసుకొస్తారు, అదే మనకి మర్యాదను తీసుకొస్తారు, అదే ప్రజలు మన్ననలు మనం పొందుకునేలాగా మనం చేస్తుంది. మంచి మాట తీరు లేకపోతే మాట్లాడడం కూడా పిల్లలకు మనం ఏం చేయాలి చెప్పండి? నేర్పించాలి. వయసుకి మించిన మాటలు మన బిడ్డల నోట రావడానికి వీర్లేదు. ఒకవేళ వస్తున్నాయంటే ఎక్కడో నేర్చుకుంటారు, ఏ స్కూల్ కాడో, ఏ కాలేజీ కాడో, ఏ సెంటర్లోనో, ఏ బొమ్మల కాడో కూర్చున్నప్పుడు నేర్చుకుంటారు. అయితే నీ దగ్గర మాట వినబడుతున్నప్పుడు వెంబడే ఖండించాలి. ఇప్పటికి అర్థమవుతుంది, మీ అమ్మకి ఇష్టం ఉండదు, ఇలా మాట్లాడితే మీ అమ్మ తిడుతుందని చెప్పి ఒకవేళ బయట మాట అన్నా మీ దగ్గర సిట్రేట్ అయిపోతాడు అన్నట్టు. మీ దగ్గర కూడా యథేచ్ఛగా మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి చెప్పండి? మీరు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి గర్వపు మాటలకి ఏం చేస్తున్నారు చెప్పండి? ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అటువంటి మాటలు మన బిడ్డల నోట ఉండకుండును గాక. ఎప్పుడైతే మీరు పని చేస్తారో సమూయేలు వంటి ప్రవక్తల వలె మీ బిడ్డలు ఏలుబడి చేస్తారు. హల్లెలూయా. సమూయేలు వంటి ప్రవక్తల వలె మీ బిడ్డలు ఒక ఉన్నత స్థితిలో ఉంటారు, ఒక ఉన్నతమైన కృపను పొందుకుంటారు. బాలుడైన సమూయేలు దేవుని దయ పొందుకోవడం మాత్రమే కాదండి, మనుష్యుల దయను కూడా పొందుకుంటున్నాడు. హల్లెలూయా. మనుషుల ప్రేమను పొందుకుంటున్నాడు, మనుషుల దయను కూడా పొందుకుంటున్నాడు. మనుషులు మందిరానికి వస్తున్న వారందరూ కూడా ఏమంటే ఏలి కుమారులను అసహించుకుంటుంటే, ఏలి కుమారుల పనులను బట్టి చిరాకు పడతా ఉంటే సమూయేలును ప్రేమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. సమూయేలును హత్తుకుంటున్నారు. ఆ మందిరములో ఏలి కుమారులు ఉన్నారు, వారు భ్రష్టులుగా ఉన్నారు, వారు పాపము చేస్తూ ఉన్నారు, వారు పాపపు క్రియలతో ఉన్నారు. అదే ప్లేస్లో ఎవరున్నారు చెప్పండి? అదే ప్లేస్లో సమూయేలు కూడా ఎదుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రజలందరి మన్ననలు పొందుకుంటున్నాడు, ప్రజలందరి ప్రేమను పొందుకుంటున్నాడు. ప్రజలందరూ అతన్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు, ప్రజలందరూ పలకరిస్తూ ఉన్నారు.
సమూయేలు చూడకపోయినా సరే వాళ్ళే పిలిచి పలకరంటున్నారంట. అర్థమైంది కదా మీకు? సమూయేలు చూడకపోయినా, సమూయేలు ఒకవేళ వాళ్ళని గమనించకపోయినా, సమూయేలు వారిని గుర్తించకపోయినా వాళ్ళే ఆగి పలకరించి వెళ్తున్నారు. అంత దయను పొందుకున్నాడు. హల్లెలూయా. శత్రువుల ప్రేమను సహితము పొందుకునేంత వినయమును మన బిడ్డలకు మనము నేర్పుదము గాక. శత్రువులు సహితము దీవించగలిగేంత వినయము మన బిడ్డలకు మనము నేర్పుదము గాక. మాటకు మాట సమాధానం చెప్పడము నేర్పొద్దండి. మాటకు మాట సమాధానం చెప్పడం మనము ఏం నేర్పించాలి చెప్పండి? వినయము నేర్పించాలి. హల్లెలూయా. విధేయత నేర్పించాలి. జ్ఞానము మనం నేర్పిస్తే వారు అక్కడ అలాగ ఉండొచ్చేమో, కానీ రేపొద్దున దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు చెప్పండి? ప్రయోజకులుగా చేసేస్తాడు. హల్లెలూయా. గొప్పవారిగా చేస్తాడు, ఘనమైన వారిగా చేస్తాడు, ఘనమైన వారిగా చేస్తాడు. ఘనమైన వారిగా దేవుడు నిలబెడతాడు. దేవుడే ఘనమైన వారిగా నిలబెడతాడు. గొప్ప కార్యాల చేత దేవుడు మన బిడ్డల్ని తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అతను 3వ అధ్యాయము అవండి, అదే మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుండి చదివితే మీకు అర్థమవుతుంది. అదే మొదటి సమూయేలు, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలండి, చాలు. హల్లెలూయా. మూడవదిగా, మొట్టమొదటిగా అతడు దేవుడైన యెహోవా ఎదుట సాష్టాంగపడ్డాడు, మ్రొక్కాడు, మోకరించాడు. అంత మాత్రమే కాదు, 2 దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతా ఉన్నాడు. మూడవదిగా అతను ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పరిచర్యలో నమ్మకమైన వాడు. ఏలీకి పరిచర్య చేస్తూ ఉన్నాడు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏలీ మంద దృష్టి కలిగిన వాడు, గుడ్డివాడు అయిపోయాడు, కనబడతలేదు. ఇంక వయసు పెరిగిన కొద్దికి ఏలీకి ఏమొచ్చేసింది? కళ్ళుకి మసకలు వచ్చేసింది, ఇంకా కనబడతలేదు. ఏలీకి పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరములో మందస్సము దగ్గర కూడా పరిచర్య చేస్తూ ఉన్నాడు. అతడు పరిచర్య నమ్మకమైన పరిచర్య, పరిచర్యలో నమ్మకమైన వాడు. అందరూ చెప్పండి, ఇందులో నమ్మకమైన వాడు, పరిచర్యలో నమ్మకమైన వాడు. దేవుని పని చేయడంలో, దేవుని పని జరిగించడంలో ఆసక్తి కలిగిన వాడు, ఆతృత కలిగిన వాడు, సమర్పణ కలిగిన వాడు. దేవుని పని చేయడానికి మన బిడలు వేగిరిపడే పరిస్థితులు గుండా వారిని మనం ప్రోత్సహించాలి. హల్లెలూయా. దేవుని పని చేయాలి, సంఘములో పరిచర్య చేయాలి, సమాజంలో పరిచర్య చేయాలి, సేవకుని విషయంలో పరిచర్య చేయాలి. పరిచర్య లక్షణాలు మన బిడల దగ్గర ఉండాలండి. చాలామంది పని చేయడానికి చెప్పండి ఇష్టమో ఉండదు, కుర్చీ వేసేయండి మేము కూర్చుంటామంటారు. పని చేయడం అసలు ఇష్టం ఉండదు, వాదనలు వేసుకుంటారు. ఏం చేస్తారు చెప్పండి? వాదనలు వేసుకుంటారు, వంతులు వేసుకుంటారు. పరిచర్య నేర్చుకోవడానికి అసలే మనకేముండదు చెప్పండి, చెప్పాలి. మీరు రైతుల ఇంటికాడికి వెళ్ళిపోయి అక్కడ గొడ్డు సేకర చేయమన్నా చేసేస్తారు, కానీ చచ్చికాడికి వచ్చి ఇక్కడ కూర్చి అక్కడ వేయాలంటే నామూసి. ఏంటి చెప్పండి? చెప్పండమ్మా, నామూసి అన్నాడు కొంతమంది. మీరు పల్లెటూరులో ఉన్నారు కాబట్టి. పట్టణాల్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళు లక్షల జీతాలు తీసుకునేవారు. అవసరమైతే వారానికి ఒకసారి ఎవడో ఒకరికి 1000 రూపాయలు ఇచ్చి 3 మనుషులను పెట్టి తొడమంటే తొడరా? చెప్పాలి. అర్థమైందని చెప్పింది. ఆ ఉద్యోగస్తులు తొడమని ఎందుకండి? వారానికి 1000 రూపాయలు కాదండి, 4 పనులు రారా? మాట్లాడతలేదు మీరు. 4 పనులు రారా? 4 పనులు పెట్టుకుంటే రారా? 4 పనులు పెట్టుకుంటే తొడరా? ఏమండి ఎంత అవుతుంది? నెలకు మేము జీతం ఇచ్చేస్తాం, పనులు పెట్టి తుడిపించండి, పనులు పెట్టి కడిగించండి, పనులు పెట్టి చేయించండి అంటే చేయరా? చెప్పండి, చెప్పాలందరూ కూడా, తలపతలేదు మీరు కూడా. కానీ పరిచర్య చేయడం నేర్చుకుంటే దేవుడు అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. నువ్వే స్థితిలో ఉన్నావన్నది కాదు, నువ్వే పని చేస్తున్నావు అన్నది కాదు, దేవుని పరిచర్య చేయుట మన బిడ్డలకు నేర్పించాలి. పరిచర్య చేయడానికి వెనకాడద్దు, పరిచర్య చేయడానికి ఏమండి మనము వెనకెళ్ళకూడదు, వాదనలు వేసుకోకూడదు, వంతులు వేసుకోకూడదు. మనం ఎంత పని చేయగలమో అంత పని దేవుని కొరకు చేస్తే, నిస్వార్థముగా చేస్తే చూసిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని లేవనెత్తుతాడు పైకి. హల్లెలూయా. అద్భుతాలు చేస్తాడు. బాలుడైన సమూయేలు దేవుని పరిచర్య చేయుట విషయంలో ఎంతో నమ్మకముగా ఉన్నాడు. మన బిడ్డలకు ఏం నేర్పించాలి?
చెప్పాలి. ఏం నేర్పించాలి చెప్పండి? పరిచర్య చేయడం నేర్పించాలా, వాదనలు పెట్టాలా? ఇది దేవుని పని అనే గనక స్పృహ ఉంటే, ఇది దేవుని పని కనుక జ్ఞానము కనుక మీకుంటే, మీ నోట అటువంటి అపవిత్రమైన మాటలు రావు, వ్యర్థమైన మాటలు రావు, వాదనలు రావండి. ఎంత పని చేయగల అంత పని నమ్మకం చేసుకుని పోవాలంతే. అర్థమైందా? ఎంత పని దేవునికి మనం చేయగలుగుతాం అంత పని నమ్మకంగా చేసుకుని బాయ్ బాయ్ ఇంటికి వెళ్ళిపోవడం అంతే. నిలబడి శాపాలు పట్టుకెళ్ళకూడదు ఇంటికి. అర్థమైంది కదండి? దేవుని పనికి ఆటంకంగా ఉండి ఏమండి దేవుని యొక్క కృపను పట్టుకెళ్ళకుండా దేవుని యొక్క ఉగ్రతను పట్టుకెళ్ళకూడదు. మనం సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. అందరూ చెప్పండి, ఏం చేస్తున్నాడు? పరిచర్య, నమ్మకమైన పరిచర్య. ఏలి మంద దృష్టి కలిగిన వాడైపోయాడు, దైవజనుడికి పరిచర్య చేస్తున్నాడు, మందసం యొక్క పని చేస్తూ ఉన్నాడు, బళ్ళు తీసుకొస్తున్నారు, వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉంటా ఉన్నాడు. దేవుడి నమ్మకత్వాన్ని చూశాడండి. ఒకరోజు సమూయేలును ప్రవక్తను చేసి పాడేశాడు. హల్లెలూయా. సమూయేలు రాజులను అభిషేకించేవాడుగా, నాయకులను అభిషేకించేవాడుగా, ఇశ్రాయేలు సర్వ సమాజమునకు తీర్పు తీర్చేవాడుగా మారిపోయాడు. ఎవరిచ్చారు అధికారం చెప్పండి? దేవుడిచ్చాడు. హల్లెలూయా. మీరు దేవుని దయలో, మనుష్యుల దయలో మీ బిడ్డలను పెంచితే, దేవుని పరిచర్య చేయవారుగా మీరు పెంచితే, ఏమండి దేవుని మోకరించేవారుగా మీ బిడ్డలను పెంచితే, మీకులాగా ఇక్కడ ఖాళీగా ఈ బల్లల మీద కూర్చోడు, రాజుల దగ్గర కూర్చుంటారు వెళ్ళి. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. అధికారుల మధ్యలో కూర్చుంటాడు, ఏలుబడి చేయవారి దగ్గర ఉంటాడు, అనేకులకు పనిచ్చేవాడిగా ఉంటాడు, అనేకులకు మార్గం చూపేవాడిగా ఉంటాడు, అనేకులకు ఇచ్చేవాడిగా ఉంటాడు. లేకపోతే నిష్ప్రయోజకులుగా మారిపోతారు. దేవుడు మన బిడ్డల్ని ఏలుబడి చేయవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మన బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. సమూయేలు ప్రవక్త అయ్యాడంటే ఉట్టిన అయిపోలేదండి. అతడు రాజులు అభిషేకించేవాడుగా మార్చబడ్డాడంటే ఉట్టిన అయిపోలేదు. అతని తల్లి సమర్పణ, అతని తల్లి ప్రార్థన, అతని తల్లి నేర్పిన భయభక్తులు అవి గొప్పవి. అందుకే మీ బిడ్డల కొరకు మీరు ఏం కనాలి? కలలు కనాలి, ఆశపడాలి. హల్లెలూయా. బిడ్డల కొరకు మంచి ఆశ కలిగిన వారిగా ఉండాలి. ఏ ఆశ లేకపోతే బిడ్డలు ఏమైపోతారు చెప్పండి? నిష్ప్రయోజకులుగా మారిపోతారు. ఏ విషయంలో కూడా అతను తప్పిపోలేదు. ఇశ్రాయేలు అంతటి మీద అతడి ప్రవక్తగా నియమించబడ్డాడు. అలాగే మీ బిడ్డలు, మీ సంతానము యేసు నామములో నియమించబడుదురుగాక. అట్టి రీతిగానే మీ బిడ్డలు కూడా దీవెనకరమైన సంతానముగా మార్చబడి మలచబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.